హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను రాయలసీమ రుచుల్లో పప్పు రెడ్ చిల్లీస్తో చేశాను. రెసిపీ చూడండి ఎలా చేశానో. చాలా బాగా కుదురుతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక బాగా కాగాలి. బాగా కాగిన తర్వాత ఏం చేయాలంటే రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, రెడ్ చిల్లీస్ కాడలు తీసేసి వేయాలి. రెడ్ చిల్లీస్ వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి. రెడ్ చిల్లీస్ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగాక కొంతసేపు తర్వాత కొద్దిగా వడియం ఉంటుంది కదా, మేము వడియాలు వేస్తాము. వడియాలు వేయచ్చు ఉంటే, లేకపోతే ఆనియన్ వేసేసి జీలకర్ర వేగాక ఆనియన్ వేసేసి వేయించేసి కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్స్. వేస్తే వేయచ్చు, లేదంటే లేదండి. నేనైతే కొద్దిగా వేసాను. కరివేపాకు కూడా వేసేసి బాగా ఆనియన్ బాగా వేయించుకోవాలి. పచ్చివాసన లేకుండా బాగా వేగిపోయినాక మనం పప్పు తీసుకుంటాం. కందిపప్పు తీసుకొని కందిపప్పును కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నామంటే కమ్మగా వాసన వస్తుంది అనమాట. మంచి అరోమా, గుడ్ అరోమా వస్తుంది. ఆ వాసన వచ్చాక వాటర్ పోసి బాయిల్ చేసేస్తాయి. మళ్ళీ ఇదిగోండి వడియం అండి, ఇది మేము ఇండియాలో పడతాము. ఈ సమ్మర్ వచ్చిందంటే వడియాలు, ఊరగాయలు ఇవి పెద్ద పని. ఇక్కడ కెనడాలో అంటే ఇవన్నీ చేయలేము కాబట్టి చేయము, ఇక్కడ ఎండ కాబట్టి. అక్కడైతే మనకు ఎండలు బాగుంటాయి కదా. ఏప్రిల్ 15, 20 నుంచి స్టార్ట్ చేస్తాం. మే, జూన్ వరకు వడియాలు పెట్టేది, ఊరగాయలు వేసేది, టమాటో పచ్చడి వేసేది, ఇవంతా చేస్తాము. సరే, ఆ వడియాలు ఎండబెట్టేసి తెచ్చుకుంటాం ఇక్కడ కెనడాకి. అవి కొద్దిగా వేసాను. అది వేస్తే కొంచెం కమ్మగా ఉంటుంది. ఎర్రగడ్డలు కోసేసి ఎండలో పెట్టి తర్వాత సాయంకాలం రుబ్బుతాము. రుబ్బేసి ఉప్పేసి తెల్లగడ్డలు వేసి రుబ్బేసి వడియాలు వీటిని తీసి ఒక పాత్రలో వేసేసి కొద్దిగా ఆయిల్ పోసి ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసి కలిపేస్తాం బాగా. ఇంకో కొంచెము మంచి నూనె శనగ నూనె ఏదైనా వేసి, లేదా ఆముదం కూడా వేసి బాగా పిసికి పెట్టేస్తాము. నైట్ అంతా బాగా ఊరనిచ్చి మరుసటి రోజు మార్నింగ్ మిద్దె పైన పోయి వాటిని బాగా పెద్ద లడ్డూలుగా పట్టేసి ఎండలో పెట్టేస్తాము. 2 రోజులు అట్టే కదపకుండా పెట్టేసి 3వ రోజు తీసి మళ్ళా వాటిని బాగా ఒత్తేసి పెడతాము అన్నమాట. అదిమేసి పెట్టేసి ఉత్తవే మంచి తేమతోనే. తర్వాత ఇంకా 2 రోజులు వెళ్ళినాక బాగా ఎండిపోయినాక ఆముదం ఎత్తుకొని ఆముదం అద్దుకుంటా చేతికి బాగా ఒత్తేసి మళ్ళీ ఎండబెట్టేస్తామంటే మళ్ళీ ఒక 2 రోజులు బాగుంటాయి. సంవత్సరం వరకు ఉంటాయండి. సంవత్సరం 2 ఏళ్ళు కూడా ఉంటాయి, 2 సంవత్సరాలు కూడా ఉంటాయి. అవి కెనడాకు తెచ్చుకున్నాం మేము. అది కొద్దిగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, వాసన బాగుంటుంది. ఇదిగోండి పప్పు వేగిపోయింది. ఇదిగో వేగుతుంది కదా బాగా. ఇంకా మనకు పప్పు వేగితే తెలుస్తుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిగా వాసన వస్తుంది, బాగా వాసన వస్తుంది. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కూరకి. బాగా ఆయిల్లో ఏం చేస్తామంటే చాలా కమ్మగా ఉంటుంది. సంగటి కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదిగోని బాగా వేగిపోయినాక వాటర్ పోసేసి మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసామంటే ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా బాగా బాయిల్ చేసేసినామంటే చాలా బాగుంటుంది. ఇందులోనే చింతపండు వేసేయచ్చు, కొద్దిగా ధనియాల పొడి, చింతపండు, సాల్ట్ వేసేసి పెట్టేసామంటే ఒక 4-5 విజిల్లు పెట్టేసామంటే బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత తీసేసి నీళ్ళన్నీ పక్కకు వంచేసి కొద్దిగా గట్టిగా పప్పు గుత్తెత్తుకొని బాగా రుద్దేసామంటే మిరపకాయలన్నీ బాగా నలిగిపోతుంది. పప్పు కూడా బాగా మిక్స్ అయిపోతుంది, ఉండగా అయిపోతుంది. కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే మిరపకాయలు మెదగకపోతే కారం తెలియదు కాబట్టి మనం మిరపకాయలను బాగా రుద్దేస్తామంటే బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చాలా బాగుంటుందండి కూర అయితే. ఈ రెసిపీతో చాలా బాగుంటుంది. రాయలసీమ రుచులు అద్దిరిపోతాయండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నో ప్రాబ్లం అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కోరియాండర్ పౌడర్ అండి, ఇది ధనియాల పొడి కొద్దిగా వేసి సాల్ట్ కూడా వేసేయచ్చు ఇందులోనే. లేదు మళ్ళీ కూడా చల్లారినాక కూడా విజిల్ వచ్చేసినాక మళ్ళీ వేడిపోయిన కూడా వేయచ్చు సాల్ట్. నేను ఇప్పుడే వేసేస్తాను, ఎందుకంటే బాగా పడుతుంది కదా, బాగా ఉడికిపోతుంది కుక్కర్లోనే కాబట్టి ఉడికిపోతుంది అనేసి వేసేసాను. ఇదిగోండి, ఇండియాలో అయితే తర్వాత ఉడికిపోయినాక కూడా వేసుకుంటాము. ఇంకా అట్లా వేసేస్తాను. చింతపండు నానబెట్టేసి వేసేస్తే మెత్తగా ఉంటుంది కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది. దాంతోపాటు బాగుంటుంది అనేసి అన్నీ వేసేసి మూత పెట్టేసి విజిల్ వేసేసి
విజిల్ పెట్టేసామంటే ఒక 4-5 విజిల్స్ వచ్చిందంటే బాగా ఉడికిపోతుంది. ఇదిగోండి, ఒకటి వచ్చింది, 2, అట్లే ఒక 4-5 విజిల్లు వచ్చేదాకా పెట్టేసి తర్వాత విజిల్ వచ్చాక స్టవ్ బంద్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత గ్యాస్ బాగా పూర్తిగా పోయాక ఆ విజిల్ తీసేసి మళ్ళీ పప్పు గుత్తితో బాగా వేనిపేసినామంటే చాలా రుచిగా బాగుంటుంది. స్టవ్ బంద్ చేసేసాను, బాగా ఉడికిపోయింది. అందుకనేసి గ్యాస్ పోయేసింది, చూసేసి గ్యాస్ పోయింది కదా, ఇప్పుడు మూత విజిల్ తీసేసి మూత తీద్దాము. చూడండి, మూత తీసి ఆ వాటర్ ఉంటుంది కదా పప్పులో, ఆ వాటర్ని ఏం చేయాలంటే వేరే ఒక గిన్నెలోకి వంచేసి వాటర్ అంతా పైన వంచేసి నీళ్ళన్నీ మనం పప్పు గుత్తితో రుద్దినామంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, మెదిగిపోతుంది బాగా. తర్వాత కొద్దిగా నీళ్ళు సరిపోతే పప్పులో ఉండే నీళ్ళే సరిపోవచ్చు, లేదంటే కొద్దిగా చల్లనీళ్ళు పోసి మళ్ళీ కొంతసేపు పప్పు బాగా బాయిల్ చేసామంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇలాగే చేస్తామండి ఇండియాలో. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. ఇదిగోండి, దీంతో బాగా రుద్దేసామంటే మిరపకాయలు అంతా బాగా మెదిగిపోతుంది కదా, మెదిగిపోతే కారం వస్తుంది కదా, బాగా బాగుంటుంది. ఇదిగోండి, ఇట్లా రుద్దేస్తాం బాగా. ఇండియాలో అయితే మట్టి సెట్లు ఉంటాయి, మట్టి సెట్లో వేసుకొని పప్పు గుత్తితో బాగా ఇట్లా రుద్దామంటే బాగా మెదిగిపోతుంది. ఇంక ఇక్కడ కుక్కర్లలోనే కాబట్టి కుక్కర్లోనే రుద్దుతూ ఉన్నాను. స్టీల్ గిన్నెలో పెడితే జారుతుంది, ఇంకా కింద కూర్చొని కాదు కదా, ఇక్కడ వుడ్డు కదా, వుడ్డు పైన పెట్టినామంటే జారుతుంది అనేసి ఇట్లా పెట్టేసి కుక్కర్లోనే ఈ విధంగా చేసేసాను. ఇదిగోండి, కొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేసి అడుగు పెట్టేస్తా. బాగుంది.